హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. కత్తి లాంటి అప్డేట్ ఇది. ఎస్, చాలా చాలా గుడ్ న్యూస్ అన్నట్టు. అంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ బిగ్ బాస్లోకి మళ్ళీ వస్తున్నారంట. ఎస్, అది చెప్పే ముందు లైవ్కు రావట్లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే లైవ్ ఇక్కడ నైట్ పెట్టడం కుదరట్లేదు. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు మా దగ్గరే ఉంది కాబట్టి పక్కనే పడుకొని ఉంటుంది అనమాట, సిస్టమ్ ఉన్న రూమ్లోనే. సో పేషెంట్ కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది, కుదరట్లేదు, అందుకే తప్ప ఇంకేం రీజన్ లేదు. అయితే ఇంకా మనం అసలు విషయానికి వస్తే, ఇప్పటి నుంచి ఎలిమినేట్ అయిన అందరు భరణి గారితో సహా హౌస్లోకి మండే రోజు, అంటే మనకు టెలికాస్ట్ వచ్చేసి మండే రోజు, అంటే నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ నామినేషన్ ప్రాసెస్ అప్పుడు లోపలికి వస్తారంట. ఇంతకుముందు సీజన్లో సోనియా వచ్చింది కదా, సోనియా వచ్చి నామినేట్ చేసింది కదా, ఆ టైప్లో. సో ఇంక ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని తెలియదు, కానీ అందరూ కూడా వస్తారంట. వచ్చి నామినేషన్స్ రోజు మనకు సోమవారం రోజు టెలికాస్ట్ అవుతుంది మోస్ట్లీ. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అందరూ వచ్చాక అందులో ఒకరు మాత్రం హౌస్లోనే ఉండిపోతారంట. ఇది అదిరిపోయే ట్విస్ట్ కదా. సో మామూలు ట్విస్ట్ కాదు. అయితే శ్రేష్ఠి వర్మ మోస్ట్లీ రాకపోవచ్చు అని ఉంది. మిగతా వాళ్ళు అందరూ అయితే పక్కాగా వస్తారట. సో వాళ్ళు వచ్చిన వాళ్ళలో అందరూ వెళ్ళిపోతారు నామినేషన్ అయిపోయి, కానీ ఒక్కరు మాత్రం హౌస్లో ఉండిపోతారట. ఆ ఒక్కరు ఎవరు ఉండాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.